అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైడర్ పోస్ట్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి. భారతదేశ రాజ్యాంగాన్ని గురించి మనం చర్చించాలంటే కొన్ని ప్రాథమిక అంశాలను మనం చర్చించాలి. అంతకంటే ముందుగా మనందరం కూడా భారతీయులుగా, అందులో ఈ భారత రాజ్యాంగాన్ని కలిగి ఉన్నందుకు అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నమూనా మరి ఏ దేశంలో లేదు. ఇంతటి స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగం కూడా మరొకటి ఎక్కడ భూతద్దంలో వెతికి చూసినా కూడా కనపడదు. కాబట్టి ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం జీవించడానికి అవకాశం కల్పించిన రాజ్యాంగ నిర్మాతలకి, మన రాజ్యాంగాన్ని ఒకసారి స్మరించుకుంటూ వారందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. ముందుగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ గురించి తెలుసుకోవాలి. ప్రియాంబుల్లో అసలు భారతదేశం యొక్క ఔన్నత్యం మొత్తాన్ని 2 లేదా 3 లైన్స్లో చెప్పడం జరిగింది. We are the people of India, having solemnly resolved to constitute that India into sovereign, socialist, secular and democratic country and secure all its citizens. భారతదేశ ప్రజలైన మేము మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాము. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మేము ప్రకటించుకుంటున్నామని చెప్పి అందులో ఉంది. అంటే ప్రవేశిక ఏం చెప్తుంది? భారతదేశ ప్రజలైన మాకు మేము ఇచ్చుకుంటున్నాం అంటే ఎవరో ఒక ప్రధానమంత్రో, ఎంపీనో, ఎమ్మెల్యేనో ఇచ్చేవి కావు. కాబట్టి భారతీయ ప్రజలే రాజ్యాంగాన్ని ఇస్తున్నారు అని చెప్పడంలోనే ఫస్ట్ పాయింట్లోనే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు, ప్రజల కంటే ఎవరు గొప్పవారు కాదు అని చెప్పి చెప్పడం. ఈ ఒక్క లైన్లోనే భారతదేశ ప్రజలకి ఎంత స్వేచ్ఛ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకే అపరిమితమైన అధికారాలు ఉన్నాయి, మిగతా ఎవరికైనా కూడా పరిమితమైన అధికారాలు ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఈవెన్ పార్లమెంట్ అయినా సరే. అంటే ఏంటి? చట్టాలు రూపకల్పన చేసేది ప్రజాప్రతినిధులే అయినా ఆ చట్టాల రూపకల్పన చేయటానికి వాళ్ళకి ఉన్న అధికారాన్ని మాత్రం ప్రసాదించేది ఈ ప్రజలే. కాబట్టి ప్రజలే ప్రభువులు. ఇంతటి గొప్పటి రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకున్నాం. ఇకపోతే భారత రాజ్యాంగం ఈ సమకాలీన పరిస్థితుల్లో 2 అంశాలను ఎదుర్కొంటుంది. ఒకటి సెక్యులరిజం, 2 సోషలిజం. ఈ 2 పదాలను తొలగించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది నిన్న సంవిధాన్ దివాస్ నవంబర్ 26వ తేదీన. మనందరం కూడా రాజ్యాంగాన్ని ఫార్మల్గా పరిగణలోకి తీసుకున్న రోజుగా మనం గుర్తిస్తాం. ఫోర్స్లోకి వచ్చింది జనవరి 26, 1950 అయినా ఫార్మల్గా అధికారికంగా రాజ్యాంగ ప్రతిని తయారు చేసుకుని ఉన్న రోజు కాబట్టి నవంబర్ 26వ తేదీన మన కాన్స్టిట్యూషన్ దివాస్ లేదా సంవిధాన్ దివాస్ లేదా కాన్స్టిట్యూషన్ డేని 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంది. ఆ రోజున అంటే నిన్న సుప్రీంకోర్టు 2 విషయాలు కీలకంగా చెప్పింది. ఈ దేశంలో సెక్యులరిజం, సోషలిజం 42nd అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. దీనిని మార్చాలని మీరు అడుగుతున్నారు, కానీ ఇది కుదరదు. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఎందుకు అంటే సోషలిజం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు ఉండాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ధనికుడు అత్యంత ధనికుడిగా, పేదవాడు అత్యంత పేదవాడిగా మారకూడదు, ధనికుల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఆ డబ్బుని పేదవారికి పంచి పేదవారి మధ్య, ధనికుల మధ్య సమన్వయాన్ని తీసుకురావాలి. లేనిచో పేదవాళ్ళందరూ ధనికుల మీద యుద్ధం చేసి సివిల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అందుకని పేదవారి కనీస అవసరాలైన తిండి, గుడ్డ, విద్య, వైద్యం వీటిల్లో కనీస బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వారికి
ఆ మేరకు రక్షణ కల్పిస్తుంది. వారికి బతికే హక్కుతో పాటు తిండి, అవకాశాలు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పడమే సోషలిజం. అయితే రిజిడ్ సోషలిజం ఉంది. రిజిడ్ సోషలిజం అంటే ఏంటి? భారతదేశంలో కాకుండా కొన్ని కమ్యూనిస్ట్ దేశాలలో ఉంది రిజిడ్ సోషలిజం. దాన్నే దగ్గరగా కమ్యూనిజం అని కూడా అంటారు. ఎందుకంటే రిజిడ్ సోషలిజం పరాకాష్ట కమ్యూనిజం. అయితే రిజిడ్ సోషలిజం ఏంటి అంటే ప్రభుత్వ ఉత్పత్తులు అన్నీ కూడా, అంటే భూమి, నేల, నీరు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం ఉండదు. కానీ ఈ రిజిడ్ సోషలిజంలో, అంటే కమ్యూనిజంలో అయితే అసలు ప్రైవేట్ ఆస్తి అనేదే ఉండదు. ఈ రిజిడ్ సోషలిజంలో, అంటే సంక్లిష్టమైన సోషలిజంలో ఏముంటుంది అంటే ప్రభుత్వం యొక్క పూర్తి అధికారం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం కానీ, ప్రైవేట్ వ్యక్తుల చొరబాటు కానీ ఉండదు. కానీ మన దేశంలో ఉంది రిజిడ్ సోషలిజం కాదు, కమ్యూనిజం కాదు. మన దేశంలో ఉంది మిక్స్డ్ ఎకానమీ. మన దేశం ప్రైవేట్ వ్యక్తులను కూడా ప్రోత్సహిస్తుంది. అంటే ఎవరైనా వ్యాపారం చేసుకుంటాము అంటే ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే వ్యాపారం చేసుకునేటప్పుడు కొంత ట్యాక్స్ చెల్లించాలి. ఆ ట్యాక్స్ని పేదవాడికి ఉపయోగించి వాడి మీద వీడు తిరుగుబాటు చేయకుండా దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా ఈ పద్ధతిని భారతదేశం అనుసరిస్తుంది. కాబట్టి లిబరల్ సోషలిజం మనకుంది. ఈ లిబరల్ సోషలిజం వల్ల మనకు పోయేది ఏమీ లేదు. పేదవాడికి విద్య, వైద్యం, ఆరోగ్యంలో కనీస భద్రత ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీన్ని, ఈ సోషలిజం అనే పదాన్ని తీసివేయాలని చెప్తున్నారు. ఎందుకు తీసివేయాలని చెప్తున్నారంటే ప్రభుత్వ రంగ పాత్ర తగ్గించాలి. ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకొని ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యాన్ని తీసుకురావాలి అని అంటున్నారు. ఎస్, రైట్. ప్రభుత్వం వ్యాపారం చేయాలి. ప్రైవేట్ వ్యాపారస్తులు ఉండి వాళ్ళు ట్యాక్సులు కడితేనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, ఈ రైల్వేస్ లేదా అభివృద్ధి చెందిన వాటి మీద పెడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ పెడితేనే అభివృద్ధి చెందుతుంది. రెవెన్యూ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? పేదవాళ్ళకి ఇచ్చే విద్య, వైద్యం, ఆరోగ్యం రాయితీలు. అది ప్రభుత్వానికి ఆదాయం రాదు, ఖచ్చితంగా కరెక్టే. కానీ పేదవాడిని విస్మరిస్తాం, పేదవాడి భవిష్యత్తును విస్మరిస్తామంటే అది తప్పు. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏంటయా అంటే పేదవాడిని గుర్తించడం, దానితో పాటు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారం చేసే వాళ్ళ హక్కులను కూడా గుర్తించడం. ఈ రెండింటి సమన్వయాన్ని కాదనే అధికారం ఎవరికీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్యులరిజం అనే పదాన్ని కూడా తొలగించండి. సెక్యులరిజం అనే పదాన్ని తొలగించండి అని అంటే సెక్యులరిజం అని అంటే ఏంటి? ప్రభుత్వం వేరు, మతం వేరు అని చెప్పడం. మన భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం అన్ని మతాలను శ్రమ దృష్టితో చూడాలి. అదేవిధంగా ఏ మతానికి ఎక్కువ ప్రయారిటీ కానీ తక్కువ ప్రయారిటీ కానీ ఇవ్వకూడదు. మత వ్యవహారాలలోకి ప్రభుత్వం చొరబడకూడదు అని చెప్పేదే సెక్యులరిజం. అంటే నేను ఒక మతాన్ని ఫాలో అవుతున్నాను, ఎస్ యూ కెన్ ఫాలో. దెర్ ఈజ్ నో ఇంటర్వీన్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క ఇంటర్వ్యూన్ ఉండదు. నీ మతాన్ని నువ్వు ప్రోత్సహించుకో, లేదా నీ మతాన్ని గురించి చెప్పుకో. ఆర్టికల్ 25, 26 వెరీ క్లియర్గా చెప్తుంది. నీ మతం గురించి చక్కగా నువ్వు చెప్పుకో. కానీ ప్రభుత్వానికి మతానికి తేడా ఉంది. ప్రభుత్వం ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అన్ని మతాలు సమదిష్టితో చూడాలి, ఏ మతాన్ని భుజానికి ఎత్తుకోకూడదు అని చెప్పేదే సెక్యులరిజం. అంటే ఇప్పుడు కొంతమంది హిందువుల్లో ఎక్స్ట్రీమ్ ఆలోచన ఉన్న వాళ్ళు, ముస్లింల్లో ఎక్స్ట్రీమ్ ఆలోచన ఉన్న వాళ్ళు, క్రైస్తవుల్లో ఎక్స్ట్రీమ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని మతరాజ్యాలుగా చేసేయాలని అనుకోవచ్చు. అంటే ఈ దేశాన్ని హిందూ రాజ్యాంగాను, ముస్లిం రాజ్యాంగాను, క్రైస్తవ రాజ్యాంగం మార్చేయాలనుకోవచ్చు. కానీ మీ పప్పులేమి ఈ దేశంలో ఉడకవు. ఎందుకు అంటే సెక్యులరిజం అంటే ఏంటంటే అన్ని మతాలు సమన్వయంగా బతుకుతూనే ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయటం సెక్యులరిజం యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు మతరాజ్యాన్ని ఇక్కడ స్థాపించేస్తాను, హిందూ మతరాజ్యాన్ని స్థాపిస్తాను, ముస్లిం మతరాజ్యాన్ని స్థాపిస్తాను, క్రైస్తవ మతరాజ్యాన్ని స్థాపిస్తానంటే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. కావాలంటే నువ్వు ప్రచారం చేసుకో, నీ హక్కులతో నీ ఇంటి 4 గోడల మధ్య మతాన్ని ఉంచుకో, బయటకు వచ్చినప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని ఫాలో అని చెప్పేదే మన భారత రాజ్యాంగం. కాబట్టి ఈ 2 పదాలను మార్చడం కుదరదు అని తెగేసి చెప్పింది. అంటే సోషలిజాన్ని, పేదవాడిని, అదేవిధంగా మత హక్కుల్ని కూడా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా అభినందించనీయ విషయం. ఇకపోతే మనందరికీ తెలుసు కొన్ని కేస్ లాస్. కేశవానంద భారతి కేసు
1973లో వచ్చింది. ఇందులో ఏం చెప్పింది అనంటే, పార్లమెంటుకి పరిమితమైన అధికారాలే ఉన్నాయి. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాలను మార్చేస్తానంటే పార్లమెంటుకు కూడా అధికారం లేదని చెప్పింది కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు. ఓకే. అంటే ఏంటి? మన భారత రాజ్యాంగం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఫండమెంటల్ రైట్స్ గుర్తొస్తాయి. ఫండమెంటల్ రైట్స్లో ఏంటి? రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆర్టికల్ 15 నో పర్సన్ షల్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్. ఏ వ్యక్తిని కూడా కులం పేరుతో, మతం పేరుతో కానీ, జాతి పేరుతో కానీ వివక్ష చూపకూడదు అని చెప్తుంది. ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ ఇస్ అ క్రైమ్, అంటరానితనం నేరంగా పరిగణించారు. ఇట్లా కొన్ని రైట్ టు ఫ్రీడమ్ ఉంది. అంటే ఎక్కడ ఏ దేశమైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సంఘాలు స్థాపించుకోవచ్చు, గుమ్మిగూడొచ్చు, నువ్వు నివాసం ఉండొచ్చు. ఇవన్నీ కూడా రైట్ టు ఫ్రీడమ్ కింద వస్తాయి. రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, నువ్వు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తాం, మహిళలను అక్రమ రవాణా చేస్తామంటే రాజ్యాంగం ప్రకారం కుదరదు. రైట్ టు రిలీజియన్, నీ మతాన్ని గురించి చక్కగా చెప్పుకో, 25, 26 చెప్తుంది. అలా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇచ్చింది ఆర్టికల్ 32 ప్రకారం. నిన్ను ఎవరైనా డిటైన్ చేస్తే 24 గంటల్లో కోర్టులో పెట్టాలి, హెబియస్ కార్పస్ రిట్ వేసుకో హైకోర్టులో. ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా పని చేయకపోతే మ్యాండమస్ రిట్ వేసుకో. కింది కోర్టులు పరిధి దాటి జడ్జిమెంట్లు ఇచ్చిన ఏమైనా ప్రొవిజన్ రిట్ వేసుకో. అదేవిధంగా కింది కోర్టుల డెసిషన్ రివ్యూ చేసుకో సెర్షియారో కింద. ఇట్లా అనేకమైనటువంటి రెమెడీస్ ఇచ్చిందనమాట. ఇంతటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి భారత రాజ్యాంగంలో మనం ఉన్నందుకు కూడా మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్పింది? బేసిక్ ఫ్యూచర్ అండ్ ప్రివెంట్ మిస్యూజ్ ఎమర్జెన్సీ పవర్స్. అంటే సెక్యులరిజం గురించి ఇలా గొప్పగా ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చెప్పింది. సెక్యులరిజం కాదని మేము చెప్పలేము, ఈ దేశం సెక్యులరిజానికి కట్టుబడి ఉందని చెప్పింది. అదేవిధంగా బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో ఏం చెప్పింది అంటే, ఈ బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో మేము నేషనల్ అంతం పాడము, ఇది మా మతానికి వ్యతిరేకం అంటే సుప్రీంకోర్టు సమర్థించింది. అది దీని మీద కొంత కాంట్రవర్సీ ఉంది నాకు కూడా పర్సనల్గా. ఏదేమైనప్పటికీ కూడా డిఎస్ నకారా కేసులోనేమో సోషల్ జస్టిస్ ఉండాలి, ఈక్వటబుల్ మెజర్స్ ఉండాలి, అంటే సోషలిజానికి మద్దతుగా డిఎస్ నకారా కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటి గొప్ప గొప్ప జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ సోషలిజాన్ని, సెక్యులరిజాన్ని కాపాడుకునే పరిస్థితి మనకి ఉంది. ఎందుకంటే ఈ రెండు మతరాజ్యంగా ప్రవేశిస్తే, మతరాజ్యంగా భారతదేశం మారిపోతే, మత రాజ్యంలో ఉన్న ఉన్మాదులు వారి మతంలో ఉన్న ఉన్మాదాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతారు. మనకు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇతర దేశాలు మనం చూస్తూ ఉంటే, మతంలో మతాధికారులు మంచిని ప్రబోధించే వాళ్ళు గుడుల్లో ఉంటే మత ఉన్మాదంలో గన్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి మతం అనేది ముందుకు వస్తే మానవత్వం నశిస్తుంది. మతం ఇంట్లో 4 గోడల వరకు ఉంచుకోవచ్చు, కానీ రోడ్డు మీదకి రాకూడదు, ఉన్మాద స్థితికి మాత్రం తేకూడదు అని చెప్పేదే భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము. ఇది ఈ భారత రాజ్యాంగం యొక్క స్వరూపం. అయితే కులం గురించి కూడా భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. కులాన్ని వ్యతిరేకించింది. మనకి కులం పోస్ట్ వేదిక్ పీరియడ్ నుంచి, అంటే మనుధర్మం వచ్చిన దగ్గర నుంచి మనకి కులం ఈ భారతదేశంలో అంతర్వాహినిగా సాగుతూ ఉంది. కానీ కులాన్ని చీల్చి చెడ్డాడింది. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ క్రైమ్ అని చెప్పింది. కాబట్టి కులాన్ని ఏ రూపంలో నశించాలని చెప్పింది. ఇంతటి భారత రాజ్యాంగాన్ని కలిగి ఉన్నందుకు కూడా మనందరం కూడా గర్వపడుతూ ఈ రాజ్యాంగాన్ని మరొకసారి కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.